ఇండియాలో మరొకసారి లాక్డౌన్ రాబోతుంది. దానికి మొదటిగా సూచన ఏంటంటే గ్యాస్ అనే సరఫరా చాలా లేటుగా జరుగుతుంది. అందరికీ తెలిసిందే అది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవైతే ఉన్నాయో డైలీ బండ్లు నడవడానికి కానీ, పరిశ్రమ నడవడానికి కానీ చాలా ఇంపార్టెంట్. సో, దీనివల్ల ఏంటంటే రకరకాల ఐటమ్స్ మీద కానీ, ట్రాన్స్‌పోర్ట్ మీద కానీ చాలా అయితే మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో, అదైతే ఇవాళ నుంచి స్టార్ట్ అయిందనమాట. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా నో స్టాక్ అని బోర్డులు అయితే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? మెయిన్ ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ వార్. అది 25 డేస్ అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడేంటంటే ఇజ్రాయెల్ అండ్ అదేవిధంగా ఇరాన్, అమెరికా మేము చర్చలు జరుపుతామని చెప్పేసి ఒక 5 డేస్ అయితే వార్‌ని అయితే అట్లా హోల్డ్ చేశారనమాట. మనకి ఐపీఎల్ క్రికెట్‌లో ఎలాగైతే స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఉంటుందో అలాగే 5 డేస్ ఒక స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లాగా అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడేంటంటే ఆ ఇరాన్ నుంచి ఒక సీ రూట్ అయితే ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అని. అట్నుంచి అయితే మనకి మోస్ట్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సీ రూట్‌లో. మన ఇండియాలో 85% క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్టే చేసుకుంటాం. ఎక్స్‌పోర్ట్స్ తక్కువ. అదే మన దేశం అనేది మీకు అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం అనమాట. 85% మనం ఇంపోర్ట్ అయితే చేసుకుంటాం. సో, వీటిలో ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ అండర్‌టేకింగ్‌లో ఉన్న కంపెనీస్ వాటిని మానిటర్ చేస్తుంది. ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ వీటన్నిటిలో ఏంటంటే అంతకుముందు ఎలా ఉండేది అంటే సిచ్యుయేషను. సో, ఒక 3 డేస్ క్రెడిట్, 4 డేస్ క్రెడిట్ అయితే ఇచ్చేవాళ్ళు ఆయిల్ కంపెనీస్. సో, బట్ వీళ్ళేంటంటే వార్ వల్ల మీకు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ అనేది బాగా పెరిగిపోయింది. వీళ్ళు పెరిగిన ప్రైస్‌కే ఎక్కువగా కొనేసున్నారు. బట్ గవర్నమెంట్ ఏంటంటే ఆ రేట్స్‌ని, పెట్రోల్ రేట్స్‌ని గాని ఆటిని పెంచలేదు. అవే జరుగుతుంది. సో, దానివల్ల వాళ్ళు బాగా నష్టపోవడం జరిగిందనమాట. సో, ఇప్పుడేంటంటే గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం సో, ఈ ఆయిల్ కంపెనీస్ అనేవి డీలర్స్, పెట్రోల్ బంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకేంటంటే అసలు క్రెడిట్ ఇవ్వట్లేదు. సో, మీరు కావాలంటే డబ్బులు పే చేయాలి, అడ్వాన్స్ పేమెంట్ చేసే తర్వాతే మీరు ఈ పెట్రోల్ అనేది మీరు బై చేసుకోవాలని చెప్పేసి అయితే ఒక రూల్ అయితే పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతి చోట అన్ని బంక్స్‌లో కూడా అంత డబ్బు ఉండకపోవచ్చు. వాళ్ళు ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేయడానికి. ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ చేసి తెచ్చుకున్నారో ఆ బంక్స్‌లో అయితే ఉంది. దానివల్ల ఏంటంటే అందరూ అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కువ. ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇంకా లాక్డౌన్ వస్తుంది. మనం మళ్ళా ఇంట్లోనే ఉండబోతున్నాము. సో, ఇప్పుడే మనం కొట్టిచ్చేసుకోవాలి పెట్రోలు. లేకపోతే తర్వాత దొరకదు అన్నటువంటి ఒక మైండ్ సెట్‌లో ఉండి సో, ప్రతి ఒక్కళ్ళు ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి అయితే చూస్తూ ఉన్నారన్నమాట. దానివల్ల ఏంటంటే పెట్రోలే తొందరగా అయిపోతుంది. చాలా బంక్స్‌లో అయితే ఔట్ ఆఫ్ స్టాక్స్ అని బోర్డ్ అయితే ఉన్నాయి. బట్ గవర్నమెంట్ అయితే మన పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయి అని అయితే ఎప్పుడు చెప్తూనే ఉంది. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే క్రెడిట్‌ని ఆపేయడమే. సో, ఆయిల్ కంపెనీస్ ఈ పెట్రోల్ బంకులు కానీ, డీలర్లు కానీ క్రెడిట్ సిస్టమ్‌ని ఆపేసాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర కట్టే డబ్బులు లేవు. పెట్రోల్ అనేది వాళ్ళు బై చేయలేకపోతున్నారు. అండ్ ఉన్న బంక్స్‌లో అయితే అయిపోతూ ఉంది. సో, ఇది రీజన్ అనమాట. అంతేగాని మరొకసారి లాక్డౌన్ వస్తది. అదేవిధంగా మొత్తం ఇంక అయిపోయింది. మళ్ళీ ఇంట్లోనే ఉండిపోవాలి. మళ్ళీ ఇంకా పెట్రోల్ అనేది రాదన్న ఒక 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 ఏదైతే అందరూ చెప్పుకుంటున్నారో బయట అదైతే ఏం లేదు. సో, దీనైతే గమనించాలి. పెట్రోల్ మీ దగ్గర ఉంది. కొంచెం ఉంది అనుకోండి. ఒక 200, 300 కొట్టించుకుంటారు వచ్చేస్తారు. అంతేగాని ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలన్నటువంటి ఒక మైండ్ సెట్‌లోంచి అయితే బయటికి రావాలన్నమాట. సో, ఈ వార్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అయిపోయిన తర్వాత ఎటువంటి వీళ్ళ చర్చలన్నీ సఫలం అవుతాయా? సో, ఇరాన్ మళ్ళా ఓపెన్ చేస్తుంది అన్ని కంట్రీస్‌కి నార్మల్‌గా అనేది అయితే మనం వేచి అయితే చూడాలి. సో, నాకు తెలిసి ఇప్పటికిప్పుడైతే ఆ వార్ అనేది ఆగే సిచ్యువేషన్ అయితే ఉండదు. దీనివల్ల ఏంటంటే రకరకాల ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటూ ఉన్నాయి. బట్ వాటి ఎఫెక్ట్ అనేది ఇండియాలో ఇంకా పడలా. మీరు చూస్తే ఇండియాలో 65% వచ్చేసి మొత్తం ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటే ఉంటుంది. అగ్రికల్చర్ మీద ఆధారమైన కంట్రీ అనమాట. సో, ఇక్కడ ఎరువులు అవన్నీ కూడా బయట మీకు చాలా కాస్ట్ ఉన్నాయి. కానీ ఇండియాలో వచ్చేసి మీకు చాలా తక్కువగా అయితే దొరుకుతూ ఉన్నాయి. సో, దీనివల్ల మనం అగ్రికల్చర్ డిపెండెన్స్ కంట్రీ కాబట్టి మనం అయితే సేఫ్‌గా ఉన్నాం. మన ఫుడ్ ఐటమ్స్‌కి కానీ వీటన్నిటికి కానీ ఎటువంటి డోకా లేదు. సో, ఇప్పుడు మీకు పెట్రోల్ అయింది. తర్వాత ఇంకా ఈ డైలీ గ్రోసరీస్ ఏవైతే ఉంటాయో పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా పెరుగుతాయి గ్యారంటీగా అని చెప్పేసి ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మీడియాలో అయితే వస్తూ ఉంటుంది. వాళ్ళే అన్నిటిని హైడ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ అది రాబోతుంది గ్యారంటీగా. నెక్స్ట్ ఒక 10 డేస్‌లో మంత్ ఎండ్ కూడా వస్తుంది. ఈ నెక్స్ట్ 10 డేస్‌లో గ్యారంటీగా దీని గురించి కూడా ఒక పెద్ద వార్తలు అయితే వస్తాయి. అన్ని రకరకాల ఐటమ్స్ అయిపోతాయి. ఇంట్లో వంట చేసుకోవడానికి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ కొని వెళ్ళడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా అక్కడ కూడా నో స్టాక్ బోర్డులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వాటి ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో, అందరూ కొంచెం శాంతంగా నెమ్మదిగా ఉండి ఓకే ఇంట్లోనే ఉండాలి కొన్ని రోజులు లేదా పెట్రోల్ తక్కువ కొట్టుకుని తిరగకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి అది చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో, ఈ వార్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్‌లో. మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జియో పొలిటికల్ విషయాల గురించి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.